హాయ్ మామ. ఈ వీడియోలో మనం ఇప్పటి వరకు నమోదైన ఓటింగ్ అనాలిసిస్ ఒకసారి మాట్లాడుకుందాం. అలాగే ఓటింగ్ వైజ్ గా ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు బాటమ్ లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుందాం. అందుకంటే ముందు వీడియోకి లైక్ కొట్టు మామ. వీడియో లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయి. అలాగే 8 మెంబర్స్ నామినేషన్లు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, నీకేమనిపిస్తుందో జెన్యున్ గా కామెంట్ చేయి. అది చాలు నాకు. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు నమోదైతే శుక్రవారంతో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయి ఫైనల్ ఓటింగ్ రిజల్ట్ ప్రకారంగా టాప్ లో ఉన్నది మాత్రం తనుజ. తనుజ 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 ఈ వీక్ కాదు, ఆ ముందు వీక్, ఈ వీక్, ఆ ముందు వీక్, ఏ వీక్ కన్సిడర్ చేసినా టాప్ లోనే తనుజ. తనుజ దరిదాపులో కూడా ఎవ్వరూ లేరు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే తనుజ టాస్క్ పెద్ద పర్ఫార్మెన్స్ చేయదు. బట్ ప్రతి ప్రోమోలోని, ప్రతి వీక్ లో, ప్రతి డేలో కూడా ఫుటేజ్ అనేది చాలా ఎక్కువ అనిపిస్తుంది. దానివల్ల ఫ్యామిలీ ఆడియన్స్, సీరియల్ ఆడియన్స్ అందరూ తనుజాగా ఓటు వేస్తున్నారు. అలాగే భయంకరమైన పిఆర్ జరుగుతుంది. దీంతో పాటు భయంకరమైన ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది. దీనివల్ల తనుజాకి ఫస్ట్ నుంచి, ఈ వీక్ స్టార్ట్ నుంచి ఇప్పటి వరకు ఓటింగ్ పడుతూనే ఉంది. కాబట్టి తనుజ ఇప్పటి వరకు ఫస్ట్ ప్లేస్ ఉంది. సెకండ్ ప్లేస్ ఉంది పవన్ కళ్యాణ్ టాస్క్ లో బాగా ఆడతాడు. అలాగే ఈ మధ్య ప్రోమోలో కనిపిస్తున్నాడు. ఫుటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన గేమ్ కూడా కొద్ది ఇంప్రూవ్ అవుతుంది. అంటే తనుజతో గొడవలు పడే ఛాన్స్ కొద్దిగా రైవెల్లీ అవుతుందేమో నేను అనుకుంటున్నాను. ఇద్దరికి కొద్దిగా గొడవలు అవడం వల్ల మనకు కొద్దిగా బయటికి కనిపిస్తున్నాడు, కొద్దిగా ఎక్స్పోజ్ అవ్వడం. దీనివల్ల మనోడు సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. థర్డ్ పొజిషన్ ఎవరు ఉన్నారంటే D1 పవన్. మనోడు వీక్ మండే, ట్యూస్డే, ఆ డేలో చూసుకుంటే నాకు ఏమనిపించింది అంటే మనోడు ఖచ్చితంగా ఈ వారం డీజన్ చూడాలంటే అనిపించింది. బట్ ఎప్పుడైతే టాస్క్ ఆడాడో భయంకరం పర్ఫార్మెన్స్, సూపర్ పర్ఫార్మెన్స్ నేనైతే వెతలేయాలనిపించింది. అంత బాగా ఆడాడు ఫిజికల్ టాస్క్ లో. నేనేం చెప్తున్నానంటే బిగ్ బాస్ 9 లో D1 పవన్ ఫిజికల్ టాస్క్ లో కొట్టేవాడా లేడు మాయా. ఎప్పుడు ఏ వీక్ లో అయినా సరే మనోడు ఫిజికల్ టాస్క్ ఆడంటే ఖచ్చితంగా సేఫ్ జోన్ లో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది 100%. ఎంత నెగిటివిటీ ఉన్నా, ఎంత రీతితో గొడవలు అది ఆ క్రింజ్ అవరికి నచ్చపోయినా సరే ఖచ్చితంగా ఓట్లేస్తారు. అలాగే మనోడు ఓటింగ్ కూడా ఆ టాస్క్ లో, ఫిజికల్ టాస్క్ తర్వాత జయ్య లేచింది. మనోడు తోటి కోసం ఉన్నాడు అట్ ప్రెసెంట్. ఇంకా నెంబర్ 4 లో ఉన్నది ఎవరా అంటే సంజన గల్రాని. సంజన గల్రాని నెంబర్ 4 ప్లేస్ లో ఉన్నారు. ఈ వారం సరిగా ఏం కనిపించలేదు, ఎక్స్పోజ్ అవ్వలేదు. ఆ దొంగతనంలో అటువంటి ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. కాబట్టి ఎందుకు లేదంటే మీకు తెలిసే ఉంటది, ఏమన్నా క్యాప్టెన్ అయ్యాడు. ఇప్పుడు మనం కొద్దిగా అదుపులో ఉందాం, కొద్దిగా కూల్ గా ఉందాం అన్నట్టుగా ఆవిడ డిసైడ్ అయినట్టున్నారు. పెద్దగా ఏం కనిపించలేదు. బట్ ఇవిడికి పిఆర్ బాగానే ఉంది, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి ఇప్పుడు 4th పొజిషన్ లో ఉన్నారు. అదేంటి మా లాస్ట్ వీక్ చూసాం కదా, బాటం వరకు వచ్చింది, జస్ట్ కొద్దిలో సేఫ్ అయింది కదా అంటే అదేమి కాదు. జస్ట్ సంజన గారికి తన మీద ఓవర్ కాన్ఫిడెన్స్ ని బ్రేక్ చేయడానికి డీబీటీ లాస్ట్ వరకు బాటమ్ 2 లో పెట్టి, అంతేగాని ఆవిడ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఓటింగ్ పడుతూనే ఉంది. ఇప్పటి వరకు ఆ ఫ్యాన్ బేస్ వల్ల ఆవిడ ఈ రోజు కూడా సేఫ్ జోన్ ఉండడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన 4 మెంబర్స్ పైన ఎవరో పేర్లు చెప్పిన వీళ్ళు నలుగురు అసలు హెల్మెట్ అయ్యే ఛాన్సే లేదు. ఇప్పుడు చెప్పబోయే వాళ్ళందరూ డేంజర్ జోన్ లో ఉన్నట్టే మాక్సిమం. నెంబర్ 5, 6 పొజిషన్ లో రీతన్, రాము ఉన్నారు. నాకైతే రీతన్ చూసినప్పుడల్లా క్రింజ్ అని అనిపిస్తుంది. మీరు ఏమంటారు అనుకోండి. రాము పెద్ద గేమ్ ఏం ప్లే చేయట్లేదు, అంతసేపు మంచోడుగానే ఉంటున్నాడు. గౌరవ్ కొద్దిగా ఆ 2 days కొద్దిగా నాకు ఎంటర్టైన్మెంట్ వేలు అనిపించినా సరే పెద్దగా లేదు. కాబట్టి మనోడు వీళ్ళిద్దరు 5, 6 పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళిద్దరు సిమిలర్ ఓటింగ్ గా పడుతుంది. వీళ్ళకి పెద్ద మెయిన్ తేడా ఏం లేదు. ఇంకా బాటమ్ 2, 7th, 8th పొజిషన్ లో ఉన్నది మాత్రం మాధురి గారు అని గౌరవ్. మాధురి గారిని చూస్తేనే నెగిటివ్ వైబ్స్ వస్తాయి, దానివల్ల ఎవ్వరూ ఓట్లేయట్లేదు. ఇంకా 8th పొజిషన్ లో ఉన్నది గౌరవ్ కదా. తెలుగు రాకపోవడం వల్ల పెద్ద ఏం మాట్లాడలేకపోతున్నాడు, ఎక్స్పోజ్ అవ్వలేకపోతున్నాడు. అక్కడెక్కడ కొద్ది కనిపిస్తున్నాడు. కానీ మనోడు మాత్రం లీస్ట్ లో ఉన్నాడు ఓటింగ్ లో. అయితే ఇది మా ఓటింగ్ అనాలిసిస్. ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు అంటే కేవలం ఓటింగ్ మాత్రమే కన్సిడర్ చేస్తే మాధురి గారు అని గౌరవ్ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేద్దాం రీతన్, రాములో అని అనుకుంటే బిగ్ బాస్ టీం మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో కూడా ఒకరు హెల్మెట్ అయ్యే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు నలుగురికి సిమిలర్ గానే ఓటింగ్ పడుతుంది. మరీ అంత బేవత్సమైన ఓటింగ్ ఎవరికి లేదు. కాబట్టి ఈ నలుగురు ఒకరు హెల్మెట్ అయ్యే అవకాశం ఉంది. ఆ కాల్ ఎవరు హెల్మెట్ అయ్యే అవకాశం ఉంది, ఎవరిని హెల్మెట్ చేయాలనేది బిగ్ బాస్ టీమే డిసిజన్ తీసుకుంటుంది. కాబట్టి చివరి వరకు మనకి ఏమీ తెలియదు మామ. ఈ వీడియో కింతే ఎవరు ఎలిమినేట్ అవుతారు ఆల్రెడీ సాటర్డే ఎపిసోడ్ కూడా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎవరు ఎలిమినేట్
అవుతారనే ఫుల్ అప్డేట్ పక్క ఇన్ఫర్మేషన్ నాకు 2 to 3 మధ్యలో వస్తుంది. నేను 3 to 4 మధ్యలో వీడియో చేస్తాను. ఇలాంటి క్విక్ అప్డేట్స్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. బాయ్.